విశేష భక్తి హేతుత్వాత్ ప్రతిమారాధనం పరం అర్చావతార సర్వేషాం బంధవో భక్తవత్సలః. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మాఘమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మాఘమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుణ్ణి మనసారా భక్తి ప్రపత్తులతో ఆరాధించడం. నిజానికి గోవిందుడి యొక్క ఆరాధనం ఎలా చేయాలి అనంటే, పరమాత్మ పంచవిధ రూపాలలో ఉంటాడు. పంచవ్యూహ, పంచబేర, పంచాగ్ని స్వరూపుడుగా ఉంటారు అని చెప్పి వైఖానస భగవచ్శాస్త్రం వర్ణన చేస్తూ ఉన్నది. పంచవ్యూహములు అంటే విష్ణు, పురుష, సత్య, అచ్యుత, అనిరుద్ధములు. పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతారములు. అదేవిధంగా గార్హపత్య, అన్వాహార్య, ఆవసత్య, ఆహవనీయ సభ్యాలు. ఇలా పంచాగ్నులు భగవంతుడే, పంచబేరములు భగవంతుడే, పంచవ్యూహములు భగవంతుడే. ఇవి కాక పరవ్యూహ విభవ అంతర్యాములు, ఇవన్నీ కూడా భగవంతుడే. భగవంతుడు ఎక్కడ ఉన్నా కూడా పంచవిధ రూపాలలో ఉంటాడు. మనలో కూడా అంతే. మనం కూడా నా పంచప్రాణాలు పోతున్నాయంట. అంటే పంచప్రాణములు ప్రాణోపాన వ్యానోదాన సమానములు. ఇవన్నీ కూడా భగవంతుడే. భగవంతుడు ఎక్కడ ఉన్నా కూడా ఇలా పంచవిధ రూపాలలో ఉంటాడు అన్నారు. ఈ పంచవిధ రూపముల యొక్క తత్వాన్ని ఎంతగా మనం అవగతం చేసుకోగలమో అంతగా గొప్పదైనటువంటి ఫలాన్ని, మోక్షాన్ని మనందరం కూడా పొందగలము అంటోంది శాస్త్రం. అందులో దేన్ని అవగతం చేసుకోవాలి అన్నా కూడా ఎంతో కష్టసాధ్యం. కానీ ఉన్న వాటినన్నింటిలో కూడా సులువైనటువంటి తత్వం ఏదైనా ఉన్నదా అంటే అది అర్చావతారం. అర్చావతారం అంటే సాక్షాత్తు భగవంతుడే మనలాంటి సంసారములో కొట్టుమిట్టాడుతూ అజ్ఞానములో మునిగిపోతూ ఉన్నటువంటి మనలాంటి సామాన్య జనులకు అర్థం కావడానికి తన యొక్క ఔపనిషత్తత్వాన్ని వీడి ఒక విగ్రహ రూపంలో దివ్యమంగళ స్వరూపంతో మన ఎదురుగా వచ్చిన రూపాన్ని అర్చావతారము అంటారు. ఈ అర్చావతారమే కదా మన తిరుమల దివ్యక్షేత్రంలో ఆనంద నిలయంలో కటివరద హస్తాలతో మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నది. అందుకే అది ఎలాంటిది అంటే మనకు పెద్దలు చెప్తూ ఉన్నారు, విశేష భక్తి హేతుత్వాత్ ప్రతిమారాధనం పరం. విశేష భక్తి హేతుత్వం ఉన్నది దానికి. నీకు ఎంత భక్తితో ఉంటావో అక్కడ వచ్చి ఒక ప్రతిమ వచ్చేస్తుంది. కావాలంటే చూడండి, భద్రగిరీశ్వరుడు శ్రీరామచంద్రుడు కానివ్వండి, తిరుమలేశుడు కానివ్వండి, అనేకానేక క్షేత్రాలు, ఈరోజు మనం చాలా గొప్పగా అనుకుంటున్న క్షేత్రాలన్నీ కూడా వాటి యొక్క చరిత్రలు చూడండి. అక్కడ ఎవరో ఒక భక్తుడి కోసం అర్చావతారంలో వచ్చి ఉంటాడు స్వామి. అలా భక్తుడి కోసం వచ్చి మనల్నందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. అది గొప్ప విషయం. అందుకే విశేష భక్తి హేతుత్వాత్, విశేషమైనటువంటి భక్తి ఉన్నదా స్వామి నీ దగ్గరకు వచ్చేస్తాడు, అర్చావతార రూపంలో వచ్చి కూర్చుంటాడు. విశేష భక్తి హేతుత్వాత్ ప్రతిమారాధనం పరం. ప్రతిమారాధనం చాలా గొప్పదైపోతూ ఉన్నది. అదేవిధంగా అర్చావతార, ఈ ప్రతిమారాధనలో వచ్చినటువంటి అర్చావతారం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? ఈ అర్చావతారం ఎలాంటిదో తెలుసా? అర్చావతార సర్వేషాం, అందరికీ కూడా, బాంధవ భక్తవత్సలః, సకల మానవాళికందరికీ కూడా గొప్పదైన బాంధవుడు ఎవరు అంటే అర్చావతారంలో ఉన్నటువంటి ఆ గోవిందుడు. ఈ అర్చావతారంలో ఉన్నటువంటి ఆ గోవిందుడు మనందరికీ గొప్ప బంధువని, ఆయన ముఖ్యంగా భక్తవత్సలుడు అని కూడా చెప్తూ ఉన్నారు. భక్తవత్సలుడు ఎందుకంటే భక్తుల్ని అనుగ్రహించడం తప్ప వేరొక ఏ ప్రధాన కార్యాన్ని కూడా గోవిందుడు పెట్టుకోడు. నిజానికి తిరుమల గిరులలో ఉన్నటువంటి ఆ స్వామి యొక్క ప్రధాన కార్యం ఏమిటి? ఆయన 365 రోజులు అలానే నిలబడి ఉంటున్నాడే.
24 గంటలు అలానే ఉంటున్నాడే, ఎన్నో ఆరాధనలు పొందుతూ ఉన్నాడే, ఏమిటక్కడ? మనందరం వేసేటువంటి హుండీ డబ్బులతో తన యొక్క అప్పు తీర్చుకోవడం ఆ స్వామి ప్రధాన కార్యం కానీ కాదు. ఆ మిషతో అలా ఉన్నాడు. మనకున్న పాప భారాన్నంతటినీ తీసేస్తూ ఉన్నాడు. మనకున్న సకల పాప భారాన్నంతటినీ కూడా పోగొట్టుకోవడం, అందుకే తలనీలాలన్నీ కూడా అర్పిస్తాం. మనకున్న సకల పాప భారం అంతా కూడా తీసేసి మనల్ని కాపాడుతూ ఉంటాడు. అందుకే ఆయన్ని భక్తవత్సలుడు అని పిలుస్తూ ఉన్నాం. కాబట్టి ఇది తత్వం మనం చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. విశేష భక్తి హేతుత్వాత్ ప్రతిమారాధనం పరం అర్చావతార సర్వేషాం బంధవో భక్తవత్సలః. ఈ భక్తవత్సలుడైన అర్చావతారము యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకొని ఎంతగా అర్చావతారాన్ని ఆరాధిస్తామో అంత గొప్పదైనటువంటి స్థితిని, మోక్షాన్ని మనందరం కూడా పొందవచ్చును అంటున్నారు. కాబట్టి అలా మోక్షాన్ని అందుకునేటువంటి భాగ్యాన్ని పొందే ప్రయత్నం మనందరం కూడా చేస్తూ ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని చరితార్థం చేసుకుందాం.